ఐపీఎల్ 2026 వేల నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జైంట్స్ ట్రేడ్ చేసింది ఎస్ఆర్హెచ్. తాజాగా వచ్చే సీజన్ గాను అట్టు పెట్టుకుని వదిలేసి ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. రాహుల్ చహార్, అభినవ్ మనోహర్, అడమ్ జంపా, సిమర్జిత్ సింగ్ వంటి ఆటగాళ్లను వదిలించుకొని పర్సును ఖాళీ చేసుకుంది. షమీని ట్రేడ్ చేయడం ద్వారా 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా సౌత్ ఆఫ్రికా స్టార్ హ్యాండ్రిచ్ క్లాసెన్ ను సన్ రైజర్స్ వేలంలోకి వదలలేదు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు క్లాసెన్ అట్టు పెట్టుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్ లో కలిపి 487 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అజయ్ శతకం, 105 ఉండడం విశేషం. ఈ సీజన్ లో సన్ రైజర్స్ 14 గంట కనీసం 6 అయినా గెలిచిందంటే అందుకు కారణమైన వాళ్ళలో క్లాసెన్ ఒక్కడు. అయితే అతడి ప్రైజ్ ట్యాగ్ 23 కోట్ల కారణంగానే వేలంలోకి వదులుతారనే ఊహాగానాలు వచ్చినా ఫ్రాంచైజీ మాత్రం ఆ పని చేయలేదు. రాబోయే సీజన్ కు ముందు మొత్తానికి సన్ రైజర్స్ 8 మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో 2 విదేశీ ప్లేయర్లు ఉండగా 6 భారత క్రికెటర్లు ఉన్నారు. వీరిని రిలీజ్ చేయడం ద్వారా సన్ రైజర్స్ పర్సులో వేలం కోసం 25.50 కోట్లు మిగిలాయి. మొత్తంగా 10 స్లాట్లు ఖాళీ ఉండగా ఇందులో 2 విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితా: కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హ్యాండ్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషాన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనట్కర్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జేసన్ అన్సారీ, హర్ష దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మల్లింగ, బ్రైడెన్ కార్. సన్ రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే: రాహుల్ చహార్ 3.20 కోట్లు, అభినవ్ మనోహర్ 3.20 కోట్లు, అడమ్ జంపా 2.40 కోట్లు, సిమర్జిత్ సింగ్ 1.50 కోట్లు, వియాన్ ముల్డర్ 70 లక్షలు, అతర్వ టైడ్ 30 లక్షలు, సచిన్ బేబీ 30 లక్షలు, మహమ్మద్ షమి 10 కోట్లు ట్రేడింగ్.